ఆడ కనబడుతుందా? ఉప్పు మిరపకాయలు ఏమ్రా ఏడుందిరా నాయనమ్మ? నాయనమ్మ ఏడుందిరా? అదే చిన్ని నాయనమ్మ ఏడుందిరా? కదా నాయనమ్మ ఏడుందిరా? ఏమే ఏడిపోయినవే? అక్కడ చూసేసిన కనవలేవు. మీ అమ్మాయి ఇవాళ గీనే కూర్చుందిరా, ఇప్పుడే పోయింది అని చెప్తున్నాను. పింఛన్ గిట్ల ఇచ్చిరా? పెంచిన్ నొయ్యల బిడ్డ ఇప్పుడు 2 నెలలకి ఎక్కువ కొండకి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాము. పైసలు బుడ్డ పైసలు కళ్ళు కొట్టు తాగుదామన్నా రూపాయి దాన్ని కొట్టుకున్నా కానీ ఇస్తలేదు పైసలు నడిస్తారో ఏమన్నా పడదు. అరే ఇయ్యలేరా పింఛన్? బిడ్డ ఇచ్చిరా అనుకున్నా. పైసలు అవసరం ఉండే 2000 రెండు బాధలు అడిగినా కానీ ఇస్తే మంచిది బిడ్డ. కానీ ఇస్తే మంచిది. సంచి చూద్దాం. ఇది సంచి ఇంట్లో ఏం లేదు గాని, సంచి ఇంట్లో ఏం లేదు గాని చూద్దాం. సంచి లేదు, నేను వచ్చినాక ఇస్తా బిడ్డ. మా అయ్య సంచి లేవు బిడ్డ. ఇగో సంచి ఉన్నది. ఇవాళ అయ్యి చేసిన కష్టం కాదు, కొడుకులు చేసిన కష్టం కాదు. నా ఒకసారి ఏం లేకుండా పింఛన్ ఇయ్యలే మన్ని ఇయ్యలేరే, పింఛన్ ఇయ్యలే మన్ని ఇయ్యలేరే. పింఛన్ ఇస్తా కానీ నేను ఏమంటున్నా ఆకు తింటానే, నేను కాయలు ఇస్తా ఉండు. నా సంచితో నీకు ఏం పని, నా కష్టం చేసుకొచ్చి నా సంచిలో పెట్టినాను కాదు. నా సంచిలో పైసలు లేదు. నాకు చేత కాకపోయా మీరు చేసుకొచ్చి నాకు ఇచ్చిన వాళ్ళు కాకపోతే అడికెళ్ళి ఉంటే నా సంచిలో ఊరుతాయి పైసలు లేవు, పనం లేవు. ఈ పైసల కోసం రాలేనే ముసల్లా. ఏంటికి వచ్చిండ్రు చెప్పేది కాడ కనబడ్డట్టు పింఛన్ కాడ నీ లెక్కనే కనబడ్డది నాకు. పడ్డట్టు పింఛన్ కాడ నీ లెక్కనే కనబడ్డది నాకు ఆమె. కానీ నువ్వు కాదంటున్నావు కదా, ఏమున్నాయి సంచిలా? అయ్యో సంచిలో ఆడకి ఇట్లా కనబడ్డట్టు అయితే నేను మంచిగా అట్నే పోయి కలుబొట్టు తాగి మంచి హృదయంగా వస్తుంది. కలుబొట్టు నువ్వు తెస్తుంది ముందు. అయ్యా నువ్వు ఏం కష్టం చేసిన పైసలు ఏమో నాకు లేవు. పైసలు లోటు తెచ్చిన సంచులు పెడతానని ఉండు బిడ్డ, నేను ఇస్తుంటే ఇప్పుడు. నేను కథనే ఇస్తున్నాయి. 2 రూపాయలు అవసరం ఇచ్చినావు బిడ్డ, ఇచ్చినావు. ఇప్పుడు లేవు కదా, చూస్తా. లేవు బిడ్డ, చూసిందా చూసిందా? ఏం కండ్లు కానీ కండ్లు పైసలు లేదు, పాలన లేదు. జనం పని చేసుకొని బతుకు కానీ పైసలు లేవు. సంచికి నా పనికి సంబంధం ఉందా ఏమన్నా? కష్టం చేసుకుని నాకు పైసలు కనబడతాయి బిడ్డ. అంటే ఇప్పుడు నీ సంచిలో పైసలు ఉన్నాయా? లేవు కానీ నేను గట్లా అంటున్నా. సరే, నాకు నువ్వు సంచితో నీకేం అవసరం రా? సంచితో అవసరం లేదేం లేదు. అరే పోవే నీకెళ్ళవా? బాగా హుషారున్నావే నువ్వు. అందులో ఏమో ఉన్నది, నాకు అర్థమైంది. ఇక నువ్వు మాటలు బంద్ చేయి. ఆడ కనబడుతుందా? ఆపు ఆపే. సున్నకాయ ఉంది కానీ సున్నకాయ ఉంది కదా, ఆగే చింపేసేదాకా కూర్చోరా? నీ కాకుతాయి నాకు కాకుతాయి గివి పట్టుకొని దాన్ని పడతావురా నువ్వు? మెత్తలు కలుగుతున్నాయి. ఏం లేదు మెత్తగా. తీసుకురా, టమాటాలు ఇచ్చేది ఉంది. అది అడకచ్చిన పైసలు అడకచ్చి సంచిలో పెట్టుకుని ఇప్పుడే సెక్రటరీ దగ్గర ఇప్పుడు బాధలు అడకచ్చిన పైసలు లేవన్నావు కానీ ఇప్పుడు అడకచ్చుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ గంట కొట్టినట్టు నాయే కానీ నీ దాంట్లో సంచిలో పైసలు లేకపోయి సంచి వచ్చి సచ్చి నాకెట్టిరా
ఒకటి సంచి నాకెట్కి అమ్మా. అటు వచ్చిన పైసలు బాగా. ఆ. ఇక పట్టాయి ఇక నువ్వు వేయించిన ఒక్కటే తీసుకున్నావు ఒక్కటే బాధపడక కానీ. ఏ యాడ పెట్టినా గాని ఏ తొరలు పెట్టినా గాని యాన దూరం పెట్టినా గాని ఏ త్వరలో వస్తుంది. ఈ సంచిలోకి పొక్కలు పొక్కలు పెట్టినా గాని తీసుకుంటా. నువ్వే తీసుకో. సంచి పై. ఇక తనకి ఓ సంచి దాకా పెట్టిరా. ఇను ఇనే కళ్ళు వేస్తా రాత్రి ఇండ్లకెళ్ళి కళ్ళు తీసుకొచ్చా ఇవి తీసుకుంటా ఈ కళ్ళు తీసుకొస్తా కళ్ళకు కాకి సభ్యకు ఈ పైసలు ఈ 500 ఇవి ఉంచుకో. ఏమద్దు నాకు మొత్తం వద్దు. అరే ఇవి తీయ మరి ఇవ్వకుండా సరిపో నాకేమో తన కట్టేది మొత్తం కట్టాలి లేకపోతే ఇవ్వకుండా తీసుకో సగం సగం నేను మళ్ళీ వస్తాను మరి జరాగు. మళ్ళీ వస్తాంటే ఇచ్చిపోడు పైసలు ఇచ్చిపోరా ఎట్లా పో లేవని ఎట్లా అన్నవి ఇంకే ఏడు దాచినవే పైసలు ఇవి ఒక దగ్గర అడకొచ్చిన బియ్యం నేను నా కళ్ళు మన్ను వల్లే మన్ను వల్లే ఉప్పు మిరపకాయ లేదు అలా చూసిన నిన్ను చేతానే చూసింది రాలే ఇయ్యలేదు ఇయ్యలేదు పింఛన్ ఇంకా రాలే లేవు నీకు మన నెలకు వస్తాయి కదా ఉండండి. సంపాదించేదాని తోల కోసం నా కోసమే కదా నీకోసం మనకి పైసలు ముట్టుకొని గింత అభిమానం మూసల దగ్గర కూల వాళ్ళు దాన్ని ఓళ్ళు చెప్పాలంట నీకు లేదారా తెలియదు లేదు ఎట్లా తింటది ఎట్లా లేస్తుంది మరి ఎట్లా దాన్ని ఎట్లా బతికేయాలంటే నీకు లేదారా తెలియలేదు ఇప్పుడు లేదా పురి ఉన్నది మిట్ట ఇది తీసుకొని కట్టలు 1/2 కిలో చికెన్ తీసుకొస్తా 2 సీసాల కాళ్ళు తెస్తా పిల్లడి మిర్చిలు తెస్తా సరేనా ఇటు తిని అటు తాగి అటు కట్టేది బిడ్డ నేను కూడా బాగా కట్టేది బాగా నేను కూడా సరేనా నేను మళ్ళా నాకు ఇచ్చినాకు నువ్వు ఎటాను ఇచ్చినాక నువ్వు మళ్ళీ వస్తాను కదా అడికి పోయి మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను ఇచ్చినాక దండం పెడతాను మాట ఇచ్చినాక నువ్వు బరవత అరే నేను నీ కొడుకును కాదే నువ్వు కన్నా తల్లి తల్లిగా అందుకేనే నువ్వు కూర్చో నువ్వు కొడుకు తల్లి నువ్వు కూర్చో ఇచ్చినాకు కూర్చోయే అయ్యో ఈ పైసలు ఎప్పుడైనా చూసిన వసూలు లేవా అయ్యో ఈ పైసలు ఎప్పుడైనా చూసిన వసూలు లేవా 1500 ఇంతనా వసూలు లేవా ఎప్పుడైనా చూసినావా నువ్వు చూసిన ఇవ్వంత పర్వాని ఆయన మోకాన్ని కొట్టుకో నీ మొఖాన్ని కొట్టాలి రాత్రి వచ్చి కొడతా నువ్వు పైసలు నువ్వు చూడలే కానీ నువ్వు కనక రాత్రి వచ్చి కొడతానే పడతావు కింద పడతావు అని చెప్పిన దెబ్బ నాకు పైసలు ఇచ్చినాక రాత్రి వచ్చి నాకు నాకు ఇప్పుడు ఇచ్చిపో ఇచ్చి పడతావు రాజ్యమంతట తిరుగు రాత్రి వస్తా నువ్వేం బాధపడకు నీ పైసలు ఏడికో నీ ఆడిపోక నాకు ఇచ్చినాక ఇక్కడ ఇచ్చి దండం ఇస్తారా ఏడికస్తున్నావు పోసుకుంటా పోతురు మందంతా